క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆధ్యాత్మికమైన విషయములను ధ్యానించుటకు, స్వీకరించుటకు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడదాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా దేవుడు మా అందరికీ కూడా ఒక గొప్ప వాగ్దానం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నారు. ఐసయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వాక్యం. దేవుడు మా అందరితో చెప్తున్నాడు, భయపడకము, నీవు అవమానము చెందవు. ఫియర్ నాట్, ఫర్ యూ షాల్ నాట్ బి అషేమ్డ్. ఒకవేళ ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొన్నటకు కూర్చునేటువంటి నీవు కొన్ని కారణాలను తలంచుకొని భయముతో ఇక్కడ ఈ సమయంలో కూర్చున్నారేమో. దేవుడు నిన్ను చూసి చెప్తున్నాడు, ఇదిగో భయపడకము. నీవు దేన్ని గురించి భయపడుతున్నావో, అవమానం వస్తుందేమో అని నీవు భయపడుతున్నావో, ద లార్డ్ ఈస్ గివింగ్ ఎ ప్రామిస్, యూ విల్ నాట్ బి అషేమ్డ్. నీవు అవమానము చెందవు అనేటువంటి గొప్ప వాగ్దానముతో దేవుడు ఈరోజు మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 20వ వాక్యములో దావీదు చేసిన ఒక ప్రార్థన, అవహేళనమునకు గురి కాకున్నట్లు నన్ను చేయుము దేవా. అవహేళనములో నేను పడిపోకుండా నన్ను రక్షించుము దేవా. ఒకవేళ అతడు చూసినట్లయితే, అతడు చుట్టుపక్కన చూస్తున్నప్పుడు చాలామంది అతనిని హేళన చేయుటకు, నిందించుటకు, శత్రువులు అందరూ అతని యొక్క అపజయమును, ఓటమిని చూసి సంతోషించుటకు శత్రువులు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయంలో దావీదు చేసిన ఒక ప్రార్థన కావచ్చు, దేవా అవహేళనమునకు గురి కాకుండానట్లు చెయ్యుము దేవా. రోమిలకు రాసిన లేఖనములో 10వ అధ్యాయం 11వ వాక్యంలో దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరపబడడు. ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరపబడడు. అతడు తన యొక్క శక్తిని ప్రదర్శిస్తాడు. అతడు తన యొక్క కనికరమును ప్రదర్శించి నీవు అవమానమునకు గురి కాకుండా ఆ దేవుడు నిన్ను కాపాడుతాడు. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుణ్ణి రకరకాల పేర్లు పెట్టి మనం పిలుస్తూ ఉంటాం. ఒక్కొక్క సందర్భమును బట్టి దేవుణ్ణి ఒక్కొక్క పేర్లతో మనం తెలుసుకుంటాం. ఉదాహరణకి యెహోవా రాఫా అని పదానికి అర్థం దేవుడు స్వస్థపరచు దేవుడు. నీకు ఉపశమనమును కలిగించు దేవుడు నేనే, యెహోవా రాఫా అని చెప్పగా మనం తెలుసుకుంటున్నాము. యెహోవా ఈరే అని పదానికి అర్థము అంతయు సమకూర్చువాడు. దేవుడు అంతయు సమకూర్చువాడు. గాడ్ ఈజ్ మై ప్రొవైడర్. అదేవిధముగా ఎల్ షడాయ్ అది ఒక పేరు. బైబిల్ నుండి మనం నేర్చుకునేటువంటి ఒక పేరు, దేవునికి ఇచ్చే ఒక పేరు ఎల్ షడాయ్. ఎల్ షడాయ్ అని ఆ పేరుకు అర్థం ఏమిటి? ఎల్ షడాయ్ అని పదానికి అర్థము, ఏల్ అని ఆ పదానికి అర్థము, అది పవర్ అనేటువంటి ఒక అర్థం ఉంది. ఏల్ అనగా పవర్ అని, శక్తి అని ఒక అర్థం ఉంది. షడాయ్ అనగా నా పదానికి అర్థము కనికరము, మర్సీ అని కూడా అర్థం ఉన్నది. బైబిల్ పండితులు ఈ యొక్క పదాన్ని మనకు వివరిస్తుండగా, మనం ఆరాధించే దేవుడు, విశ్వసించే దేవుళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఆ దేవుడు సర్వశక్తి సంపన్నుడు. ఏల్, అతనిలో శక్తి ఉన్నది. అదేవిధంగా షడాయ్ అనగా ఆ కనికరమును కూడా చూపిస్తారు. సో మనం దీన భావముతో ప్రభువుతో మన ప్రార్థనలు చేస్తుండగా ఆ దేవుడు తన శక్తిని ప్రదర్శిస్తాడు. అదేవిధముగా దీన భావముతో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన యొక్క కనికరమును, దేవుడు తన యొక్క చల్లని చూపుతో మనందరినీ కూడా దేవుడు చూస్తారు. కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 14వ వాక్యంలో దావీదు చేసే ఒక ప్రార్థన, ఆ ప్రార్థన ఈ విధముగా ఉన్నది, దేవా నా బాధలను చూసి నన్ను కరుణించుము దేవా. ఆ లోతైన ఆయన హృదయ అంతరంగము నుండి దేవునికి అర్పించిన ఒక ఆరాధన మధ్యలో ఆయన చెప్పినటువంటి ఒక మాట, దేవా నా బాధలను చూసి నన్ను కరుణించుము దేవా. బాధల మధ్యలోనే ఉన్నాను. ఆయన దేవునితో అడుగుతున్నారు, దేవా నీ శక్తిని ప్రదర్శించుము దేవా. ఈ బాధల నుండి నాకు విడుదల కావాలి, నీ కనికరమును కావాలి. నేను భయంకరమైన ఒక క్లిష్ట పరిస్థితిలో పడిపోయాను. నీ కరుణ కోసం ఎదురు చూస్తున్నాను, నీ శక్తి కోసం నేను ఎదురు చూస్తున్నాను. నా పరిస్థితిని చూసి, నా యొక్క ఈ దీన పరిస్థితిని చూసి నన్ను కరుణించుము దేవా. నీ శక్తిని ఈ దీన పరిస్థితిలో ప్రవహింపజేయుము దేవా. అద్భుతకరమైన విడుదలనిచ్చి నన్ను దీవించుము దేవా. దేవా నా బాధలను చూసి నన్ను కరుణించుము దేవా.
బైబిల్లో మనం చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో దేవుడు తన శక్తిని, తన కనికరము ఒకే సమయంలో ప్రదర్శించే ఎన్నెన్నో సందర్భాలు బైబిల్లో మనం చూడవచ్చు. అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సందర్భం అని చెప్పవచ్చు. ప్రజలు యేసుప్రభు చెప్పినటువంటి ప్రసంగాలు విని సాయంకాలము కూడా గడిచి అది చాలా రాత్రి సమయం వచ్చినప్పుడు దేవుడు తన యొక్క కనికరముతో వాళ్ళ జీవితంలో గొప్ప అద్భుతం చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాము. 5,000 మందిని దేవుడు 5 రొట్టెలతో 2 చేపలతో దేవుడు తృప్తిపరచే ఒక గొప్ప అద్భుతము యోహాను సువార్తలో మనం చదువుతున్నాం. 5,000 మందిని దేవుడు అక్కడ అద్భుతములో దేవుడు ప్రదర్శించినటువంటి మొట్టమొదటిగా దేవుడు ఏం చూపించారు? దేవుడు తన యొక్క కనికరమును చూపించారు. దేవుడు ఆ ప్రజలను చూసి చాలా బాధపడుతున్నారు. ఈ ప్రజలు ఒకవేళ రాత్రి సమయము ఇంకా వీళ్ళందరూ కూడా లేచి ఇంటికి వెళ్ళేసరికి ఇంకా చాలా లేట్ అవుతుంది, పిల్లలు ఉన్నాయి, అదేవిధముగా స్త్రీలు ఉన్నాయి, ఇంకా పెద్ద జన సమూహము, వాళ్ళందరూ కూడా ఇంక ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుందని తెలుసుకొని కనికరముతో దేవుడిదిగో వాళ్ళ పట్ల తన యొక్క కనికరమును చూపించారు. అదేవిధముగా కనికరముతో కూడినటువంటి దేవుడు తన శక్తిని కూడా ప్రదర్శింపచేసి 5 రొట్టెలను 2 చేపలు కూడా అందరూ తిని వాళ్ళందరూ కూడా తృప్తిగా తినే వరకు కూడా అంత గొప్ప ఆశీర్వాదాన్ని, శక్తిని ప్రదర్శించాడు, కనికరమును ప్రదర్శించాడు. ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్యలో మనం పాల్గొని ప్రార్థించే సమయంలో ప్రార్థించాలి, దేవుని యొక్క శక్తి దేవుడు మీ మీద ప్రదర్శించునుగాక. దేవుడు తన యొక్క కనికరము నీ మీద, నీ కుటుంబం మీద దేవుడు ప్రదర్శించునుగాక. అద్భుతకరమైన విధముగా నువ్వు కలిగి ఉన్నటువంటి కష్టము నుండి, నువ్వు కలిగి ఉన్నటువంటి ఇబ్బందికరమైన సమయం నుండి దేవుడు నీకు విముక్తినిచ్చి, దేవుడు నీకు విడుదలనిచ్చి అద్భుతకరమైన ఒక సాక్షిగా ఆ దేవుడు నిన్ను నిలుచునుగాక. విశ్వసించు, ఇదిగో నీ దేవుడు, నువ్వు విశ్వసించే దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు దేవుని యొక్క శక్తిని నీ మీద ప్రదర్శించుటకు, తన యొక్క కనికరముతో నిన్ను మరలా పునర్నిర్మించుటకు, నీ పరిస్థితిని మార్చుటకు నీ దేవుడు సిద్ధముగా ఉన్నాడని నువ్వు విశ్వసించుకో. దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీ విశ్వాసము చొప్పున నీకు జరుగునుగాక. బైబిల్లో ఒక సందర్భం మనం తీసుకొని మనం ధ్యానించినట్లయితే, ఈ యొక్క విధముగా మనం ధ్యానిస్తుండగా తన యొక్క దావీదు ప్రార్థించాడు, దేవా నా యొక్క దీన స్థితిని చూసి, నా బాధలను చూసి నన్ను కరుణించుము అని దావీదు ప్రార్థించాడు. అదేవిధముగా తన యొక్క బాధలను దేవుని సన్నిధిలో సమర్పించుకొని ప్రార్థించి దేవుని యొక్క ఆశీర్వాదము పొందినటువంటి ఒక స్త్రీ కననీయ స్త్రీ యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్ పండితులు మనకు నేర్పిస్తుంటారు, షీఈస్ ద పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాన్కరింగ్ ఫెయిత్. అంటే కాన్కరింగ్ ఫెయిత్కి ఒక పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఆ బైబిల్ పండితులు కననీయ స్త్రీ గురించి వివరిస్తూ ఉంటారు. కాన్కరింగ్ అంటే అధిగమించు ఆ విశ్వాసము, ఆటంకములను అధిగమించి విశ్వాసముతో కూడినటువంటి స్త్రీ కననీయ స్త్రీ. ఆ స్త్రీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని వివరిస్తున్నప్పుడు బైబిల్ పండితులు నేర్పించుకునేటువంటి విషయం ఏమిటంటే, ఎందుకు షీ వాస్ ఎ వుమన్ విత్ కాన్కరింగ్ ఫెయిత్ అని నేర్పిస్తుంటారు. ఎందుకు ఆటంకములను అధిగమించు విశ్వాసం కలిగిన స్త్రీ అని కననీయ స్త్రీని గురించి వివరిస్తుంటారు. దానికి కారణముగా బైబిల్ పండితులు చెప్పుకునేటువంటి విషయం ఏమిటంటే, ఆమె దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆఫ్ కోర్స్ ఆమె జీవితంలో, ఆమె ఇంట్లో ఒక సమస్య ఉన్నది, ఆమె ఒక దీన స్థితిలో ఉంటుంది, ఆమె కుమార్తె అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నది, అది ఒక సమస్య, అదొక బాధ ఆమె మనసులో ఉన్నది. ఆ ఇంటిని చుట్టుముట్టి ఉన్నటువంటి ఒక భయంకరమైన ఒక పరిస్థితి మధ్యలో దేవునితో ఆ బాధలను చెప్పుటకు ఆమె దేవుని దగ్గరికి వచ్చారు. కానీ దేవుని దగ్గరికి వచ్చి దేవునితో మాట్లాడటం, ఆశీర్వాదాలను పొందటం అది చాలా సులువైనటువంటి ఒక విషయముగా ఆమెకు అర్థమైంది. అది అంత సులువైన ఒక పని కాదు. దేవుని దగ్గరికి వెళ్ళటం, దేవునితో మాట్లాడటం, ఆశీర్వాదాలు పొందటం, కొన్ని ఆటంకాలను ఎదుర్కొన్నారు. ఆమె ఎదుర్కొనేటువంటి ఆటంకాలు బైబిల్ పండితులు వివరిస్తున్నారు. 5 ఆటంకములను ఎదుర్కొన్నారు కననీయ స్త్రీ. మొట్టమొదటిగా ఆమె ఎదుర్కొనేటువంటి ఆటంకం ఏమిటి అని మనం బైబిల్లో చూసినట్లయితే, మొట్టమొదటిగా ఇట్ వాస్ హర్ ఐడెంటిటీ అనగా ఆమె యొక్క స్త్రీ. ఆ రోజుల్లో సమాజంలో స్త్రీలకు అంత గొప్ప స్థాయి ఇచ్చేవాళ్ళం కాదు. స్త్రీలు, పిల్లలకు ఆ సమాజంలో ఆ రోజుల్లో అంత ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళం కాదు ఆ రోజుల్లో ఉన్నటువంటి సమాజం. కానీ స్త్రీ ఆటంకం వైపు చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళాలి,
ఎంత ఇబ్బంది కలిగినా, ఎంత ఇబ్బంది అవమానపరచినా కూడా, ఎంత జనసమూహం నన్ను చూసి ఏమాత్రం మాటలు మాట్లాడినా కూడా దేవుని దగ్గర నేను ఉండాలి, ఆయన దగ్గర నేను వెళ్ళాలనేటువంటి ఆ పట్టుదలతో ఆ జనసమూహం, నేను ఒక స్త్రీ అయినప్పటికీ కూడా దేవుని దగ్గరికి వెళ్దాం, ఆయన నుండి దీవెనలు పొందుతామనేటువంటి పట్టుదలతో ఆమె మొదటి ఆటంకాన్ని అధిగమించి దేవుని దగ్గరికి వచ్చారు. ఆమె ఎదుర్కొనేటువంటి రెండవ ఆటంకం ఏమిటని మనం చూసినట్లయితే బైబిల్ పండితులు నేర్పించుకునేది ఏంటంటే ఆమె ఒక అన్యురాలు, ఆమె కులం. ఆ రోజుల్లో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వాక్యములో ఈ విధముగా రాయబడి ఉన్నది, కనానీయులు దే ఆర్ కర్స్డ్ రైస్, శపింపబడినటువంటి ఒక కులం అని చెప్తుంటారు బైబిల్లో. అయితే ఈ స్త్రీ ఒక అన్యురాలు, అదే ఒక మతానికి ఆ జాతికి చెందిన వ్యక్తి కూడా కాదు, ఆ కులం కూడా అంత మంచి ఒక పేరు ఉన్నటువంటి ఒక కులం నుండి ఉన్నటువంటి ఒక స్త్రీ కూడా కాదు ఆ రోజుల్లో. అది ఒక అడ్డంకముగా ఆమె మధ్యలో వచ్చింది. కానీ దాన్ని కూడా, ఆ కులం గురించి కూడా ఆలోచించకుండా ఆమె ఆ ఒక్క ఆటంకాన్ని కూడా అధిగమించి దేవుని దగ్గర చేరుకున్నారు. మూడవదిగా ఆమె ఎదుర్కొనేటువంటి మూడవ సమస్య ఏంటంటే ఆ జన సమూహము. అంత పెద్ద జన సమూహాన్ని దాటి వెళ్ళడం అది అంత సులువైనటువంటి ఒక కార్యము కూడా కాదు. చాలామంది పిల్లలు, పెద్దలు చాలామంది దేవుణ్ణి వెంబడిస్తున్నారు. అంత పెద్ద వేలాది మంది ప్రజల వెనక ఉండి వాళ్ళందరినీ కూడా దాటి దేవుని దగ్గరికి రావాలంటే అది అంత ఈజీ అయినటువంటి ఒక సులువైనటువంటి ఒక కార్యం కాదు. కానీ ఆమె ఆ ఒక హద్దుని కూడా దాటి ఆ దేవుని దగ్గర చేరుకున్నారు. నాలుగవదిగా ఆమె ఎదుర్కొనేటువంటి ఒక ఆటంకం అని చెప్పేది దేవుని యొక్క శిష్యులు. ఈ జన సమూహాన్ని దాటి, ఆ స్త్రీ అనేటువంటి ఐడెంటిటీని దాటి, అదేవిధముగా కులాన్ని కూడా దాటి దేవుని దగ్గరికి చేరుకునేటప్పుడు ఇదిగో శిష్యులు ఆమెను కొంచెం ఒకవేళ దూరంగా పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని కూడా దాటి, ఆ ఒక ఆటంకాన్ని కూడా దాటి ఇదిగో దేవునితో బిగ్గరగా ఏడ్చుకొని ఆమె మాట్లాడటం ప్రారంభించుకున్నారు. ఆమె ఎదుర్కొనేటువంటి 5వ ఆటంకం ఏంటంటే ఆమె ఏడ్చినా, ఆమె చెప్పినా, ఆమె అడిగినా, ఆమె పిలిచినా దేవుడు ఆమెను పట్టించుకోవటం లేదు. ద సైలెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుడు ఆమె వైపు చూడట్లేదు. దేవుడు ఆమెతో ఒక మాట మాట్లాడటం లేదు. దేవుడు ఆమెను అస్సలు పట్టించుకోకుండా దేవుడు ముందుకు కొనసాగిస్తున్నారు. ద సైలెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఏమాత్రం ఒక స్పందన చెప్పట్లేదు. దేవుని నుండి ఏమాత్రం ఒక స్పందన రాకుండా అందరూ కూడా హేళన మాటలు చెప్తున్నారు. అందరూ రకరకాల మాటలు ఈ స్త్రీని గురించి చెప్తున్నారు. అదంతా విని దేవుని వైపు నుండి ఏమాత్రం స్పందన రాకునేటువంటి ఆ సమయంలో అది పెద్ద ఒక ఆటంకముగా భావించుకొని, కానీ దాన్ని కూడా తన కన్నీటితో, ప్రార్థనతో, పట్టుదలతో అధిగమించి చివరిగా దేవుని నుండి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. అందుకే బైబిల్ పండితులు కననీయ స్త్రీకి ఇచ్చే ఒక టైటిల్ ఏమనగా, ఒక బిరుదు ఏమనగా, షీఈస్ ఎ వుమన్ ఆఫ్ కాన్కరింగ్ ఫెయిత్. ఈ రోజుల్లో ఈ దేవుని యొక్క వాక్యము మనకిచ్చే ఒక వాగ్దానం ఏమిటంటే, ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మనల్ని హెచ్చరిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, ఎన్ని ఆటంకాలు నీకు ఎదురైనా కూడా నీలో ఉండవలసిన అన్నిటినీ కూడా అధిగమించు. ఆ కాన్కరింగ్ ఫెయిత్ నీలో ఉన్నట్లయితే నీకు అసాధ్యముగా ఏమి కూడా లేదు. పరిస్థితులను చూడవద్దు. ఎటువంటి పరిస్థితులు నీవు ఉండినా పరిస్థితుల వైపు చూడవద్దు. కననీయ స్త్రీ మనకు నేర్పిస్తున్నటువంటి మొదటి పాఠం ఏమిటంటే, ఎప్పుడు కూడా నీ జీవితంలో పరిస్థితుల వైపు చూడవద్దు, మిగిలిన వాళ్ళ మీదకు చూడవద్దు, మనుషుల వైపు చూడవద్దు. దేవుని వాక్యం సెలవిస్తున్నది 118వ కీర్తన 18వ వాక్యం, నరుని నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించటం మేలు. పరిస్థితులు బాగలేనప్పటికీ కూడా, పరిస్థితులు అనుకూలంగా లేనిటువంటి పరిస్థితుల్లో కూడా నీవు మాత్రం దేవుని వైపు చూస్తూ, నువ్వు మాత్రం దేవుని కోసం ఎదురు చూస్తూ, నువ్వు మాత్రం దేవుని కోసం పట్టుదలతో ఆయన దగ్గర నేను చేరాలనేటువంటి విశ్వాసముతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా ఆ దేవుని దగ్గర నేను చేరుకుంటాను, ఆ దేవుని దీవెనలు నేను పొందుకుంటాను, పరిస్థితుల వైపు నేను చూడను, అటువంటి కొన్ని ఇబ్బందికరమైన ఇబ్బందులు పుట్టించే వ్యక్తుల వైపు నేను చూడను, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, ఆయన దగ్గరికి నేను దేనికి వచ్చానో అటువంటి ఆశీర్వాదము ఆ దేవుడు నాకు ఆశీర్వదిస్తాడు అనేటువంటి ఆలస్యమైనా కూడా ఆ దేవుడు నన్ను దీవిస్తారనేటువంటి విశ్వాసం, పట్టుదలతో ఉండి
చివరి వరకు కూడా ఆ దేవునితో ఉండి ఆశీర్వాదాన్ని పొందుకొని ఇంటికి వెళ్ళినటువంటి కననీయ స్త్రీ. ఈ స్త్రీ ఈరోజు మనకు హెచ్చరిస్తున్నటువంటి ఇంకొక విషయము, దేవుడు ఈరోజు మనం తీసుకునేటువంటి దేవుని వాక్యము, భయపడకము, నీవు అవమానము చెందవు. ఆమె జీవితము, కననీయ స్త్రీ జీవితం మనకు నేర్పిస్తున్నటువంటి ఒక విషయము, డు నాట్ బి అఫ్రైడ్, యూ విల్ నాట్ బి అషేమ్డ్. ఆయన్ని విశ్వసించిన వాళ్ళు ఎవరు కూడా సిగ్గుపరపబడడు. ఈ స్త్రీ దేవుణ్ణి నమ్ముకొని ఆయన దగ్గరికి వచ్చారు. ఒకవేళ చివరి సమయంలో కూడా దేవుడు ఆమెను పట్టించుకోకుండా వెళ్ళిపోయినట్లయితే ఆమె చాలా వరకు కూడా భయంకరమైన అవమానానికి గురి అయిన పరిస్థితులు ఎదురై ఉంటాయి. కానీ దేవుని వాక్యం మనకిచ్చే ఒక వాగ్దానం ఏమిటంటే, దేవుడు ఒకవేళ నీతో మాట్లాడడం, దేవుడు ఒకవేళ తన యొక్క స్పందన నీతో కొంచెం ఆలస్యం చేసినా కూడా ద లార్డ్ విల్ సీ దట్ యూ విల్ నాట్ బి అషేమ్డ్. నువ్వు ఏమాత్రం అవమానం చెందకుండా చూసే బాధ్యత నువ్వు దేవుడు చూసుకుంటారు. అది మనకు దేవుడిచ్చే ఒక గొప్ప ఒక వాగ్దానం కూడా. అందుకే ఇప్పుడు పౌలు రోమిల్కి రాసినటువంటి లేఖనంలో 10వ అధ్యాయం 11వ వాక్యం సెలవిస్తున్నది, ఆయనలో విశ్వసించిన వాడు సిగ్గుపరపబడ్డాడు. కననీయ స్త్రీ దేవుణ్ణి నమ్ముకున్నారు. ఈ దేవుడు నన్ను చేయవిడువాడు. ఒకవేళ కొన్నిసార్లు ఆలస్యం చేస్తారేమో, కానీ డిలే ఈజ్ నాట్ డినయల్ అనేటువంటి ఆ గొప్ప విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించి ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి ఆ స్త్రీ అందరికీ కూడా ఒక ప్రోత్సాహన. దేవుని విశ్వసించిన ప్రతి ఒక్క బిడ్డకు కూడా మంచి ప్రోత్సాహన ఇస్తుంది. మొదటిగా ఆమె నేర్పిస్తున్నటువంటి పాఠము, ఆటంకాలు, పరిస్థితుల వైపు చూడవద్దు, దేవుని వైపు చూసి నువ్వు నీ జీవితాన్ని కొనసాగించుకో, నీ ప్రార్థనలు నీ కొనసాగించుకో. నిన్ను నిరుత్సాహపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు, నిన్ను ఆటంకపరిచే జీవిత పరిస్థితులు చాలామంది ఉంటాయి. కానీ అటువంటి పరిస్థితుల వైపు చూడవద్దు, నిన్ను నిరుత్సాహపరిచే మాటలు వినవద్దు. యు ఫోకస్ ఆన్ టు ద లార్డ్. దేవుని మీద నీ దృష్టిని పెట్టి ఆ దేవుని దగ్గరికి నువ్వు వెళ్తే నువ్వు అవమానానికి గురి అవ్వకుండా నిన్ను కాపాడుకునేటువంటి ఆ బాధ్యత నువ్వు దేవుడు చూసుకుంటారని ఆమె జీవితం ఒక సాక్ష్యముగా ఈరోజు మనకు వివరిస్తున్నది. అందుకే ఈరోజు మనం ధైర్యం కలిగి ఉండాలి. ఏదైనా విషయం మీద భయముతో, నేను అవమానానికి గురి అవుతారేమో అని భయంతో నీవు ఉన్నావా? దేవుని వాక్యము మరలా నీకు చెబుతూ ఉన్నది, వాగ్దానముతో దేవుడు నిన్ను అభిషేకం చేస్తున్నాడు. ఐసయ గ్రంథం 54వ అధ్యాయం 4వ వాక్యం, భయపడకము, నీవు అవమానము చెందవు. ఫియర్ నాట్, ఫర్ యూ షాల్ నాట్ బి అషేమ్డ్. ఏమాత్రం నువ్వు కలత చెందవద్దు, ఏమాత్రం నేను అవమానానికి గురి అవుతారేమో అని నువ్వు బాధపడవద్దు. నువ్వు దేవుని వైపు చూసినట్లయితే, పట్టుదలతో ఆయన వైపు చూసి, ఆయన నిన్ను చేయవిడువాడు, ఆయన నన్ను విడిచిపెట్టడు, ఆయన నన్ను పరిత్యజించడు, ఆయన నన్ను తృణీకరించేవాడు కాదని నమ్మకముతో ఆ దేవుని మీద విశ్వాసం ఉంచుకొని, ఆ దేవుని మీద దృష్టి ఉంచుకొని ఆ దేవుని దగ్గరికి నువ్వు వెళ్తే, కొన్నిసార్లు పరిస్థితులు బాగలేకపోయినా, కొన్ని ఆశీర్వాదాలు ఆలస్యముగా ఉన్నట్లుగా నీకు అనిపించినా కూడా చివరిగా ఆ దేవుడు నీకు సమృద్ధి, ఆశీర్వాదం అనేటువంటి ఆ కిరీటముతో తప్పకుండా నీ జీవితాన్ని ఆ దేవుడు అలంకరిస్తాడు. కననీయ స్త్రీ గురించి బైబిల్ పండితులు మనకు నేర్పించినప్పుడు వాళ్ళు నేర్పించే ఒక 4 విషయాలు కూడా, మొట్టమొదటిగా ఆమె జీవితాన్ని తీసుకొని విశ్వాసం గురించి బైబిల్ పండితులు మనకు నేర్పించుకునేటువంటి విషయం ఏమిటంటే, కొన్నిసార్లు ద లార్డ్ విల్ టెస్ట్ యువర్ ఫెయిత్. అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించిన దేవుడు కొన్నిసార్లు మన విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తాడు. నువ్వు నిజముగా దేవుణ్ణి నమ్ముకుంటున్నారా? నువ్వు ఏదో ఆశీర్వాదం కోసం మాత్రం దేవుని నమ్ముకుంటున్నారా? లేకపోతే ఆ దేవుడు అంటే నీకు నిజమైన ప్రేమ కలిగి ఉన్నావా? కొన్నిసార్లు ద లార్డ్ విల్ టెస్ట్ యువర్ ఫెయిత్. రెండవదిగా, కననీయ స్త్రీ యొక్క విశ్వాసాన్ని చూసినట్లయితే ద లార్డ్ విల్ ఎన్కరేజ్ యువర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని ఆ దేవుడు ప్రోత్సహిస్తాడు. అంటే కొన్ని ఆశీర్వాదాలు ఇంకా నాకు దూరం అవుతుంది, కొన్ని ప్రార్థనలు ఇంకా నేను జవాబు పొందలేదు, అయినా కూడా నేను పట్టుదలతోనే ప్రార్థన కొనసాగిస్తున్నారు. అటువంటి సమయంలో దేవుడు మన విశ్వాసాన్ని ప్రోత్సహించేస్తారు. ద లార్డ్ విల్ ఎన్కరేజ్ అవర్ ఫెయిత్. మూడవదిగా, కననీయ స్త్రీ నుండి మనం నేర్చుకునేటువంటి మూడవ విషయం ఏమిటంటే, ద లార్డ్ విల్ స్ట్రెంగ్థన్ యువర్ ఫెయిత్. రోజు రోజున దేవునికి మొరపెట్టి ఆశీర్వాదాలు, ప్రార్థనకు జవాబు రాలేని పరిస్థితుల్లో కూడా పట్టుదలతో ఖచ్చితంగా దేవుడు నన్ను దీవిస్తాడు, ఖచ్చితంగా నేను కార్చే కన్నీటికి దేవుని దృష్టిలో దానికి ఒక విలువ ఉంటుంది, దానికి ఒక జవాబు ఒక రోజు వస్తుందనేటువంటి ఆ నమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తే రోజు రోజున ఆ దేవుడు నీ విశ్వాసాన్ని బలపరచువాడు. సో జీవితం నుండి, కననీయ స్త్రీ నుండి మనం నేర్చుకునేటువంటి విషయం ఏమిటంటే, మనం విశ్వసించే దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తారు. కొన్నిసార్లు ఆ దేవుడు మన విశ్వాసాన్ని ప్రోత్సహిస్తారు.
కొన్నిసార్లు మన జీవితంలోని విశ్వాసాన్ని ఆ దేవుడు బలపరుస్తాడు. చివరిగా ఈ పరీక్షణ తర్వాత, ఈ యొక్క ప్రోత్సాహన తర్వాత, ఈ బలపరిచిన తర్వాత 4వదిగా దేవుడు ఏం చేస్తాడు? మన విశ్వాసాన్ని దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. విశ్వాసముతో మనం కలిగి ఉండాలి. ఈరోజు దేవుని వాక్యం మనకు చెప్పుకునేటువంటి ముఖ్యమైన విషయం, నువ్వు భయపడగము, నీవు అవమానము చెందవు. ఒకవేళ ఈ రోజుల్లో నీ విశ్వాసం దేవుడు పరీక్షిస్తున్నటువంటి రోజుల్లో నీవు ఉన్నారేమో, ఈ రోజుల్లో నీ యొక్క విశ్వాసాన్ని దేవుడు ప్రోత్సహించుకునేటువంటి రోజుల్లో నీవు ఉన్నారేమో, ఒకవేళ నీ విశ్వాసాన్ని దేవుడు బలపరుచుకునేటువంటి రోజుల్లో నీవు ఉన్నారేమో, ఇదిగో అతి త్వరలో దేవుడు నీ విశ్వాసాన్ని బహుమానం ఇచ్చుటకు, దానికి తగినటువంటి ప్రతిఫలం ఇచ్చే రోజుల్లో చాలా దగ్గరగా అవుతుందని ఈ యొక్క వాక్య భాగము మనకు నేర్పిస్తున్నది. అది ఒక వాగ్దానముగా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. అందుకే భయపడకము, నీవు అవమానము చెందవు. డు నాట్ బి అఫ్రైడ్, ఫర్ యూ షాల్ నాట్ బి అషేమ్డ్. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకు ప్రసాదిస్తున్నటువంటి ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మన హృదయంలో స్వీకరించుకుందాం. భయపడకము. ఎటువంటి విషయాలను చూసి నువ్వు భయపడుతున్నారో ఆ విషయాలంతా కూడా దేవుని పాదాల చెంత సమర్పించుకో. ఆ దేవుడు లేమి పరిస్థితుల నుండి అన్నిటినీ కూడా ఉద్భవింపగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు, ఆ దేవుడు నీతో చెప్తున్నాడు, భయపడకము, నీవు అవమానము చెందవు. ఫియర్ నాట్, ఫర్ యూ షాల్ నాట్ బి అషేమ్డ్. నువ్వు విశ్వసించు. ఒకవేళ ఈ పరిస్థితిలో నువ్వు చేసే ప్రార్థనలకు జవాబు కొంచెం ఆలస్యమవుతుందన్నట్లుగా నీకు అనిపిస్తే రోజుల్లో నువ్వు ఉన్నారేమో, దేవుడు నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని బాధతోనే ఉన్నారేమో, దేవుడు ఇంకను ఆశీర్వాదాలు నా మీదకు కురిపించట్లేదని బాధలో మీరున్నారేమో. దేవుని యొక్క వాక్యము జీవిత సాక్ష్యం, కననీయ స్త్రీ జీవితం మనకు నేర్పిస్తున్నటువంటి విషయము, ఇదిగో అతి త్వరలో ఆ దేవుడు తన యొక్క ఆ ప్రతిఫలం ఇచ్చి నిన్ను దీవించుటకు సిద్ధపడుతున్నాడు. విశ్వసించు. ఈరోజు మనం ప్రార్థించుకుందాం, దేవా నీ కరుణ, నీ శక్తి కరుణ మా మీద ప్రదర్శించుము దేవా. ఎల్ షడాయ్. కననీయ స్త్రీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను స్పందించిన విధానం ఎల్ షడాయ్. దేవుడు తన యొక్క శక్తిని ప్రదర్శించాడు. ఆ రోజు వరకు కూడా అనారోగ్యముతో ఉన్నటువంటి ఆమె కుమార్తెను దేవుడు స్వస్థపరచాడు, శక్తిని చూపించారు దేవుడు. అదేవిధముగా షడాయ్, కనికరమును చూపించారు. ఈ సాయంకాలమున అదే దేవుడు నిన్నను నేడును ఎన్నడను మార్పు లేని దేవుడు నీ మీద, నీ ప్రార్థనల మీద, నీ కుటుంబం మీద ఆ దేవుడు కనికరమును చూపించునుగాక. అదే దేవుడు తన యొక్క శక్తిని ప్రదర్శించునుగాక. నువ్వు కలిగి ఉన్నటువంటి అవమానాలన్నింటినీ కూడా దేవుడు కొట్టివేసి అద్భుతకరమైన మహిమతో కూడిన గమ్యములోనికి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును దేవుడు నడిపించునుగాక. ఈ యొక్క గొప్ప ఆశీర్వాదము ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనే మీరందరిలో కూడా దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మనందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల సర్వేశ్వర, ఎల్ షడాయ్, సర్వశక్తి సంపన్నుడైనటువంటి ప్రభువా, ఈరోజు ఈ యొక్క ఆత్మలో జీవనం కార్యక్రమంలో పాల్గొనేటువంటి నీ బిడ్డల మీద నీ శక్తిని ప్రదర్శించుము దేవా. ఎవరు కూడా అవమానానికి గురి అవ్వకుండా కాపాడుము దేవా. ప్రతి ఒక్కరు కలిగి ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో వాళ్లకు తోడుగా ఉండి అద్భుతకరమైన విధముగా విముక్తిని, విడుదలనిచ్చి దీవించుము తండ్రి. నీ శక్తిని ప్రదర్శించుము, నీ కనికరము ప్రదర్శించుము, నీ చల్లని చూపుతో వీళ్ళందరినీ చూడుము దేవా. వీళ్ళందరినీ ఆశీర్వదించుము దేవా. నీ పరిశుద్ధ నామమునకు ఎల్లప్పుడూ మహిమ కలుగును గాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.